వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మొన్న ఎన్నికల ప్రచారంలో, ఆ ఎన్నికలకు ముందు కూడా అటు వాళ్ళ కూతురు సునీతారెడ్డి గారు కానీ, ఇటు షర్మిల గారు కానీ ఫుల్ హల్చల్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు కంప్లీట్గా సైలెంట్గా కనిపిస్తున్నారు. ఎక్కడా కూడా పెద్దగా నోరు తెరిచినట్లయితే లేదు ఈ అంశానికి సంబంధించి 7-8 months నుంచి. సో ఈ క్రమంలో తాజాగా సునీతారెడ్డి గారు మరో నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ తండ్రి గారి కేసు విచారణను 6 నెలల్లోగా ముగించే విధంగా సిబిఐకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ హైకోర్టులో మేడం ఒక పిటిషన్ వేశారు. ఈ హత్య కేసు విచారణ 6 నెలల్లో ముగించే విధంగా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి అని. ఈ పిటిషన్లో మరికొన్ని అంశాలను కూడా పొందుపరిచారు. అంటే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలు, ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి అతను చనిపోయిన సంఘటన, ఇవన్నీ కనుక అందులో మెన్షన్ చేశారు. రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు అండ్ అదే సమయంలోనే ఇందులో ప్రతివాదులుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారితో పాటు మిగిలిన నిందితులు, అప్రూవర్గా మారిన దస్తగిరితో సహా అందరినీ ప్రతివాదులుగా కూడా చేర్చారు. అండ్ మరికొన్ని అంశాలు కూడా ఏంటి, ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇచ్చినటువంటి ఆ సిబిఐ హార్డ్ డిస్క్లు ఉన్నాయి కదా, అందులో 13 లక్షల ఫైల్స్ ఉన్నాయంట బాసామి. 13 లక్షల ఫైల్స్ ఉంటే ఇప్పటి వరకు 13,700 ఫైల్స్ ఏమో ఓపెన్ చేశారు అంతేనట. ఇక మిగిలినవన్నీ ఓపెన్ చేస్తే ఇప్పుడున్న ప్రకారం విచారణ జరిగితే 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఓపెన్ చేసేకే టైం పడుతుంది, అంత టైం పడుతుంది. కాబట్టి విచారణ వేగంగా అయ్యే విధంగా 6 నెలల్లోగా విచారణ ముగిసే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి మేడం వేసినటువంటి పిటిషన్. అయితే ఇది విచారణకు వస్తే హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ప్రతివాదులందరికీ మీరు నోటీసులు ఇవ్వమంటున్నారు. వాళ్ళకు నోటీసులు ఇస్తే ఏముంది, మేము ట్రయల్కు సహకరిస్తున్నామని చెప్పి చెబుతారు. వాళ్ళు నోటీసులు ఇవ్వమంటారు, ఇస్తాం, ట్రయల్కి సహకరిస్తున్నారని చెప్తారు. మరేంటి తర్వాత? సో సరే, ఈ పిటిషన్కి సంబంధించి తర్వాత ఏం చేయాలి అని ఫిబ్రవరి 4వ తేదీ అయితే తదుపరి విచారణ చేద్దాంలేండి అని చెప్పి ఫిబ్రవరి 4వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. మరి తాజాగా సునీతారెడ్డి గారు వేసినటువంటి ఈ పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు తీసుకుంటుందో, ఎలాంటి గైడ్లైన్స్ని సిబిఐ కోర్టుకి ఇస్తుందో ఇంట్రెస్టింగ్. చూద్దాం, మళ్ళీ హడావిడి ప్రారంభమయ్యేటట్లుంది.